హే ఫ్యామ్, వెల్కమ్ టు మై ఛానల్. లేటెస్ట్గా తిరుపతిలో భువనేశ్వర్ ట్రేడ్ ఫేర్ వాళ్ళు రెప్లికా ఆఫ్ రామ్ మందిర్ని ప్లేస్ చేశారు. నేను కూడా 2 days అయింది గైస్. నేను చూసి చాలా చాలా ఎస్థెటిక్ అపీరెన్స్లో ఉంది, చాలా అమేజింగ్గా ఉంది. ఒకసారి నా కళ్ళు అనేది నేను ముయ్యలేకపోయాను, అంత అందంగా ఉంది చూడడానికి. మీరు కూడా తిరుపతిలో ఉంటే ఒకసారి వెళ్ళి చూడండి. దాని ఎంట్రీ టికెట్స్ మాత్రం 100 రూపీస్, చాలా వర్త్ వాచింగ్ అది. అలాగే లోపల కన్స్ట్రక్షన్ కూడా, దాని పిల్లర్స్ షేపింగ్ కానీ, అలాగే అక్కడ దాని ఒక స్టాచ్యూస్ కానీ, ఏదో హనుమంతుడి స్టాచ్యూస్ కానీ, అలాగే మనకి లోపల బాలరాముడు ప్లేసింగ్ కానీ, అలాగే దాని డోమ్ షేపింగ్ కానీ, అన్నిటికీ ఈస్థెటిక్ అపీరెన్స్ని చాలా అందంగా ప్లేస్ చేశారు. మీరు కూడా తిరుపతిలో ఉంటే మాత్రం మస్ట్ వాచ్ ప్లేస్ అని చెప్పాలి. అందరికీ మనకి ఛాన్స్ దొరకదు అయోధ్య వెళ్ళి రామ మందిర్ని ప్లేస్ చేసుకోవడానికి, చూడడానికి మనకి. బట్ ఇది చూస్తే మనకి అయోధ్యలో ఉన్న రామ మందిర్ని దర్శించుకున్నంత ఆనందం కలుగుతుంది గాయస్. ఒకసారి వెళ్ళి చూడండి. అలాగే నేను భువనేశ్వర్ ట్రేడ్ ఫేర్ సెంటర్లో మనకి ఎగ్జిబిషన్ కూడా ప్లేస్ చేశారు. ఆ ఎగ్జిబిషన్లో చాలా రైడ్స్ అనేవి ఉన్నాయి. పిల్లలకి కావాల్సిన రైడ్స్, పెద్దలకి కావాల్సిన రైడ్స్ అన్నీ ఉన్నాయి. నేను 2-3 రైడ్స్ అనేది ఎక్కాను. ఎక్కిన తర్వాత నాకు అనిపించింది ఏంటి అంటే, టికెట్ తీసుకుంటున్నప్పుడు కొంచెం నాకు ఫేర్ అనేది ఎక్కువగా అనిపించింది. ఇది ట్రూలీ మై పర్సనల్ ఒపీనియన్. అందరికీ ఎక్కువ అనిపోవచ్చు, బట్ యాజ్ ఆఫ్ మై మైండ్ కొంచెం ఎక్కువ అనిపించింది. బట్ మీరు కనుక వెళ్తే కనుక మీరు మాత్రం ఎంజాయ్ చేయొచ్చు. ఒకరోజు ఒక ఈవినింగ్ ఫ్యామిలీతో టైం స్పెండ్ చేసినట్టు ఉంటుంది. అలాగే మీరు రామ మందిర్ని చూడాలి అనుకుంటే మీరు కూడా చాలా ఎంజాయ్ చేయొచ్చు. Thank you guys. Like, share, subscribe to my channel. Thank you. Bye bye guys. Bye fam.